పిల్లల్ని ఆకర్షించేలా రంగురంగుల ఫ్రూట్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ప్లేట్‌లో అరేంజ్ చేసుకోవాలి. తినేటప్పుడు వాళ్ళకి బోర్ కొట్టకుండా అవి తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో మనం చెప్తూ ఉండాలి. వెల్కమ్ టు సహస్రవాటిక. మా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అస్. ప్రతిరోజు పిల్లలు 2-3 వరకు ఫ్రూట్స్ తీసుకునేలాగా మనం చూసుకోవాలి. స్ట్రాబెర్రీస్‌ని ముందుగానే నేను కడిగి ముక్కలుగా కట్ చేసుకొని బాక్స్‌లో పెట్టుకున్నాను. పిల్లలకి పండ్లు ఇవ్వడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఫ్రూట్స్‌లో విటమిన్స్ కంటెంట్, మినరల్స్, ఫైబర్ కంటెంట్ చాలా ఉంటాయి. వాటిని చిన్నప్పటి నుంచే తినిపించడం వలన బాడీ గ్రోత్ అనేది చాలా మంచిగా ఉంటుంది. మనం ఫ్రూట్స్‌తో పాటు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ నట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఆల్మండ్స్ యూజ్ చేశాను. ఇంకా అట్రాక్టింగ్‌గా ఉండడానికి మనం యానిమల్ షేప్డ్ స్క్యూయర్స్‌ని కూడా యూజ్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే ప్రెజెంటేషన్ డిఫరెంట్‌గా ఉండటం వలన పిల్లలకి కూడా చాలా అట్రాక్టింగ్‌గా అనిపించి ఇంట్రెస్టింగ్‌గా తింటారు. ఇక్కడ మా పిల్లలైతే ఎలా ఎంజాయ్ చేస్తూ తింటున్నారో మీరు చూడొచ్చు. మనం ఫ్రూట్స్‌ని క్యూబ్స్ లాగే కాకుండా ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ షేప్స్‌లో కూడా కట్ చేసుకోవచ్చు. మా వీడియోస్ కనుక మీకు యూస్‌ఫుల్ అనిపించి కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో షేర్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.